నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కి స్వాగతం. శ్రీ సాయి లీలామృతము. ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. సాయిబాబా జీవితం గురించిన విశేషాలను గురించి తెలుసుకుందాం. శ్రీ సాయి లీలామృతంని మొదలు పెట్టబోతున్నానండి. అధ్యాయం 1. మీరెవరు అని అడిగితే వటవృక్షం మూలానికి మూలం మాది దత్తనగరము అని చెప్పారు శ్రీ అక్కలకోట స్వామి. ఆయనే ఇంకొకసారి అఖండ విశ్వమే మేము అన్నారు. శ్రీ సాయిబాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కలకోట స్వామి. వీరిద్దరి చరిత్రలో దత్తావతారం అనే బంగారు నాణానికి బొమ్మ బొరుసు అనవచ్చు. వీరు ప్రపంచ చరిత్రలో అవతరించిన మహనీయులందరిలో అగ్రగణ్యులు. ఈ విషయం శ్రీ మెహర్ బాబా కూడా శ్రీ సాయి విశ్వమంతటికి గురువు అనదగిన వారని స్పష్టంగా చెప్పారు. ఆయన నివాసం వలన షిరిడీ వంటి మారుమూల కుగ్రామం కాశీ, తిరుపతి వంటి మహాక్షేత్రమైంది. అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పవిత్రమైతే షిరిడీని మహాక్షేత్రంగా తలచేవారు ఎందరో అన్ని మతాలలోనూ ఉన్నారు. అక్కడ అనుభవం అయ్యే శాంతి అనుభవించవలసిందే గాని మాటల్లో చెప్పలేనిది. మనకి ఇంటి వద్ద ఏమి చేసినా శాంతించని మనస్సు షిరిడీలో కాలు పెట్టగానే ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ మరిచి మహాశాంతిని పొందుతుంది. ఎక్కడ అలా శాంతి లభిస్తుందో అదే మన పరమగమ్యం అన్నది ఋషివాక్యం. శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించినప్పటికీ ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కుల ఆ కాలంలోనే వ్యాపించినప్పటికీ అసలు ఆయన పేరేమో, ఊరేమో, తల్లిదండ్రులెవరో, కులగోత్రాలేమిటో ఎవరికీ తెలియలేదు. ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్ని ప్రాంతాల నుండి వస్తుండేవారు. కానీ వారిలో ఏ ఒక్కరూ ఆయన గురించి ఏమీ చెప్పలేకపోయారు. ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు కూడా ఆయన నుండి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు. దైవం వల్లనే నిజానికి ఆయన నామరహితుడు. ఇలానే దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి. షిరిడీలో వెలిసిన ఆ దేహమే తామన్న భ్రాంతి ఆయనకెన్నడూ లేదు. సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వమని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు. ఆ దేహానికి కారణమైన వారే తమ తల్లిదండ్రులు అని, వారు ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరని ఆయన ఎలా తలుస్తారు? ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో, ఎన్నెన్నో దుకాణాలతో, వజ్రాల ద్వీపంలో వెలుగొందుతున్న షిరిడీలో రాజభవనం వంటి సమాధి మందిరంలో సింహాసనంపై కూర్చున్న సామ్రాట్ల శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ ఉంటుంది. దేశం నలుమూలల నుండి వారి దర్బారుకు చేరిన భక్తులెందరో తెచ్చిన లెక్కలేనన్ని మాలలతోనూ, కొత్త వస్త్రాలతో, ప్రతిక్షణము సరికొత్త అలంకరణలతో ఆయన వెలిగిపోతుంటారు. దీనికి నేటి షిరిడీ క్షేత్రానికి ఎంతో చక్కని పోలిక ఉన్నది. కానీ సుమారు 130 సంవత్సరాల క్రిందట ఆ జిల్లాలోనే ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాల్లో ఒకటి ఆనాటి షిరిడీ. అక్కడ 80 గడపలకు మించి ఉండేవి కాదు. దాదాపు ఇళ్ళన్నీ మట్టి కట్టడాలే. 1-2 గుడిసెల్లో నిత్యావసర వస్తువులు అమ్మేవారు. గ్రామానికి అన్ని వైపులా తుమ్మ పొదలు, చిట్టడవి, పొలాలు ఉండేవి. అరుదుగా ఎప్పుడైనా ఆ ఊరిలో గుర్రబండి వస్తే ఆ గ్రామంలోని పిల్లలు, పెద్దలు చోద్యంగా చూచేవారు. నిజానికి ఆ సమీపంలోని రహతా గ్రామానికి మాలపల్లె షిరిడీ. ఆ గ్రామంలో జరిగే గొప్ప వేడుక వారానికి ఒకసారి జరిగే సంత మాత్రమే. ఎప్పుడైనా కాలినడకన దేశ సంచారం చేసే యాత్రికులు, సాధువులు, ఫకీర్లు ఆ గ్రామంలోని మారుతి ఆలయంలోనో లేక తాకియాలోనో బస చేసేవారు. ఆనాటి షిరిడీలో ఈనాటి మన జీవితాలలో లాగానే సరియైన వీధి గాని, వీధి దీపాలు గాని ఉండేవి కావు. గ్రామంలో తలుపులు కూడా లేని మారుతి, శని, గణపతి, మహాదేవుల ఆలయాలు ఉండేవి. ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరంలో చొరబడి ఆ విగ్రహాలని విరగ్గొట్టాడు కూడా. వాటికి ఎలాంటి రక్షణ ఉండేది కాదు. గ్రామ మధ్యంలో ఒక విఠలుని ఆలయము, గ్రామ ప్రవేశంలో గ్రామదేవత ఖండోబా ఆలయము ఉన్నాయి. శ్రీ సాయి 1854 ప్రాంతంలో ఒకరోజు ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు క్రింద కూర్చొని కనిపించారు. నాడు ఆయన్ను చూచిన వృద్ధురాలు ఇలా చెప్పింది. ఆ బాలుడు మొదట వేప చెట్టు క్రింద ఆసనం వేసుకొని కూర్చొని కనిపించాడు. అతడి రూపం మనోహరంగా ఉండేది. ఎప్పుడు ఎవరింటికి వెళ్లకుండా చెట్టు నీడనే ఉండేవాడు. పగలెవరితోనూ కలిసేవాడు కాదు. రాత్రి సమయాల్లో కూడా అతడి భయమేరడు. చూడ్డానికి చిన్నవాడే అయినా అతడి చర్యలు అతడి మహాజ్ఞాని అని సూచించేవి. అంత చిన్న వయసులో చలికి వేడికి చలించక తపస్సు చేసి అతడిని చూచి అందరూ ఆశ్చర్యపోయారు. అతడి వైరాగ్యమూర్తి, అతని స్థితి ఎవరికీ అంతుపట్టనిది. ఈ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడా అని అందరూ అనుకునేవారు. ఒకసారి గ్రామదేవత ఖండోబా ఒకసారి పూనితే గ్రామస్తులందరూ ఇతన్ని కన్న పుణ్యాత్ములెవరు, ఇతడు ఎక్కడి నుండి వచ్చాడు అని అడిగారు. ఆ గణం వారి చేత ఒక గడ్డపార తెప్పించి ఆ చెట్టు క్రింద ఒక చోట తవ్వించాడు. అక్కడ ఒక బండ, దాని కింద కొన్ని ఇటుకలు కనిపించాయి. ఆ బండను తొలగిస్తే దాని అడుగున భూగర్భంలోనికి దారి కనిపించింది. అందులో తిని వదిలేసిన పదార్థాలు, పూజా ద్రవ్యాలు, వెలుగుతున్న 4 ప్రమిదలు ఉన్నాయి. అప్పుడు ఆ గణం, ఈ బాలుడు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పాడు. అప్పటి నుంచి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుడిని విసిగించసాగారు. అతడు తన గురుస్థానమని, ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పి అలానే చేయించాడు.
తర్వాత కూడా ఒకసారి ఆ వేప చెట్టు దగ్గరున్న భవనానికి మరమ్మతులు వేస్తుంటే దాని క్రింద ఆ భూగృహము, సమాధి కనిపించాయి. వాటిని గురించి అడిగిన భక్తులతో కూడా బాబా అలానే చెప్పారు. తర్వాత అక్కడ ఒక రోజున పిల్లలు ఆడుకుంటూ ఆ బండను తొలగించి చూచారు. అక్కడ భూమిలోకి మెట్లు చాలా పొడవుగాను, చీకటిగాను ఉన్న గుహ కనిపించాయట. ఈ వివరాలు శ్రీ సాయి శరణానంద ఇలా రాశారు. ఒకప్పుడు బాబా మసీదులో దుని దగ్గర ఉన్న స్తంభాన్ని నాకు చూపి దాని క్రిందనే ఒక గుహ ఉన్నదని, తామందులో నివసించామని, ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడు బయటకు వచ్చేవారు కాదని, తన గడ్డం పొడుగ్గా పెరిగిన ఏళ్ళను తాకేదని నాతో స్వయంగా చెప్పారు. బాబా మరొకప్పుడు సుగుణమేరు నాయక్తో, ఏమిటి 1-2 రోజులు ఉపవాసానికి కూడా తట్టుకోలేవా? నేను 12 సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను అన్న మాటలు ఈ వృత్తాంతాన్ని బలపరుస్తాయి. ఫిబ్రవరి 14, 1912న సాయి తాము చేసిన గురుసేవ గురించే కాబోలు ఇలా చెప్పారు. తామెన్నో కష్టాలకు వచ్చామని, నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నామని, వేప మొదలైన ఆకులు మాత్రమే తిన్నామని చెప్పారు. భగవంతుని కృప వలన ఆయన శరీరం శుష్కించి ఎముకలు కూడా నిలవజాలని స్థితిలో ఉన్నప్పటికీ తనకు ప్రాణం పోలేదన్నారు. ఈ బాలునికి 16 సంవత్సరాల లోపలే అంత గడ్డమెలా పెరిగింది? అసలు ఆయన వయసెంత? ఒకప్పుడు ధూళియా కోటలో ఒక దొంగ తన వద్ద పట్టుబడిన వస్తువులను తను దొంగిలించలేదని, తనకు సాయిబాబా ఇచ్చారని చెప్పాడు. అంతట కోర్టువారు సాయిబాబాను కోర్టుకు హాజరు కమ్మని సమన్లు జారీ చేశారు. బాబా ఎందరికో పూజ్యులవడం వలన భక్తులు పెట్టుకున్న అర్జీని అనుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపాడు. దానిలోని ముఖ్యాంశాలివి. న్యాయవాది: మీ పేరేమి? బాబా: వీరంతా నన్ను సాయిబాబా అంటారు. మీ తండ్రి పేరు? అది సాయిబాబాయే. మీ గురువు పేరు? వెంకూస. మతం? కబీరు. కులం? దైవం. మీ వయసు? లక్షల సంవత్సరాలు. సరిగ్గా చెప్పండి. నేనెప్పుడూ అబద్ధం చెప్పను. అంటే సాయి నామ, రూప, కుల, మత, వయోభేదాలకు అతీతులు, సర్వవ్యాపి అయిన ఆత్మయే అని స్పష్టమవుతుంది. ఆయన వయసు అపారమని తెలిపే ఆధారాలెన్నో ఉన్నాయి. అక్కలకోటలో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ స్వామి సమర్థ నిర్యాణం చెందబోతూ కన్నీరు కారుస్తున్న భక్తునితో, షిరిడీలో నా అవతారమూర్తి నీకు లభిస్తారా, ఆయన్ని సేవించు, నీకే కొరత ఉండదు అని చెప్పారు. సాయిబాబా కూడా ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవం ఇచ్చారని మీరు చదవబోతారు. అంటే అక్కలకోట స్వామియే సాయి అన్నమాట. ఈ ఇద్దరు సమకాలీకులు అవడం వల్ల ఒక అంతుపట్టని దైవలీల. అంటే ఆ స్వామి వయస్సు పుట్టుపూర్వోత్తరాలే సాయి యొక్క వృత్తాంతం అన్నమాట. ఆ స్వామి వయస్సు 100 ఏళ్ళు. ఆయన రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి. అంటే వారికి పూర్వావతారమైన శ్రీపాద శ్రీవల్లభులే. అంటే స్వయంగా సనాతనైన దత్తస్వామియే అన్నమాట. ఆయన ఎందరికో అటువంటి దివ్య దర్శనాలు ఇచ్చారు. అంతేకాదు, ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసాని శాస్త్రి ఒకప్పుడు ఋషికేశ్ తపోవనం వెళ్ళినప్పుడు అక్కడ అపారమైన వయసు గల ఒక సాధువును దర్శించాడు. తర్వాత చాలా కాలానికి అతడి సాయిని దర్శించినప్పుడు ఆ తపోవన సాధువు తామేమని ఆయన నిరూపించారు. అంటే సాయి వయస్సు కూడా అపారమే కదా. అలానే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమాయూన్కు తమ ఆశీస్సుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని, ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారి అలా జన్మించాడని సాయి ఒక భక్తునితో చెప్పారు. తాము గతంలో కబీర్నన్నారు. రామాయణ భాగవత కాలంలో కూడా తామున్నామని ఆయన చెప్పారు. ఈయన జన్మించిన మాట నిజమే అయితే నాటికి ఆయన పూర్ణుడైన జ్ఞాని అని ఆయనయే ఒకసారి ఇలా సూచించారు. నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగిపోవడం చూచి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? అసలు నాకు జననం ఉన్నదా? నేను అంతకు ముందు లేనా? ఇంత మాత్రానికి ఈమె పొంగిపోతున్నదేమిటి అనుకున్నాను. ఈ వింత బాలుడు కొంతకాలానికి అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయి సుమారు 1 సంవత్సరం తర్వాత షిరిడీ చేరి అక్కడే ఉండిపోయారు. ఆ మధ్యకాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళారో, ఏమి చేశారో ఎవరికీ తెలియదు. ఆ కాలంలో తాము విస్తారంగా దేశ సంచారం చేశామని, కొంతకాలం అలీ అను ఒక మహాత్ముని దగ్గర, తర్వాత రహాటాలోని చావడిలోనూ ఉన్నామని కుశాల్ బాహు అనే భక్తునితో సాయియే చెబితే అతడు చంద్రబాస్ సేటుకు చెప్పాడు. ఆ కాలంలో దౌలు సేట్ ఆయన్ను చూచాడట కూడా. ఈ అలీగారి చిత్రపటం 1918 తర్వాత కూడా అహ్మద్నగర్లోని రహాటేకర్ వాడలో ఉండేది. తర్వాత తాము అహ్మద్నగర్ నుండి రహాటా వచ్చి కొంతకాలానికి షిరిడీ చేరామని శ్రీ సాయి కుశాల్ బాబుకు చెప్పారు. మరొకప్పుడు శ్రీమతి కాశీబాయి కనిత్కర్ అనే భక్తురాలితో శ్రీ శకారం మహారాజ్ అనే గొప్ప సాధువుతో కలిసి కొంతకాలం ఉన్నామని, ఆయన తన గురుబంధువని, అక్కడ ఆయనతో కలిసి ఒక మామిడి మొక్క నాటామని బాబా చెప్పారు. జోగ్ అనే ఒక భక్తుడు ఈ ఇద్దరిని దర్శిస్తుండేవాడు. ఒకసారి జోగ్ అంగోన్ కవాడ్లోని ఆ మామిడికాయ చెట్టుకున్న కాయ కోసి షిరిడీకి తీసుకువెళ్ళాడు. కానీ అది పచ్చిదని దారిలో 2 మామిడి పళ్ళు కొని ఇతడు సాయిబాబాకు సమర్పించాడు. బాబా ఆ పండ్లను స్వీకరించక ఆ మొదటి కాయనే కోరి తీసుకున్నారు. దాన్ని చూడగానే ఆనంద బాష్పాలతో ఆయన కళ్ళు నిండాయి. దాన్ని అటూ ఇటూ తిప్పి చూచి, ఇది ఇంకా పండలేదు అన్నారు. అవునన్నాడు జోగ్.
సాయి మరికొద్దిసేపు దాన్ని తదేకంగా చూచి దాన్ని గోయించి భక్తులందరికీ పెట్టించారు. అదెంతో మధురంగా ఉండడం చూచి అందరూ ఆశ్చర్యపోయారు. రెండవసారి షిరిడీ చేరే నాటికే వారు పరిపూర్ణులని తెలిపే సంఘటన ఒకటి సాయికి ప్రత్యక్ష భక్తుడైన దామోదర్ రాసనే గారి కుమారుడు నానాసాహెబ్ రాసనే రచయిత నాకు చెప్పారు. ఈయన శ్రీ గాడ్గి మహారాజ్ అనే మహాత్మునికి తన ఇంట ఆతిథ్యం ఇచ్చి వారి గురుసేవ గురించి అడిగితే ఆయన ఇలా చెప్పారట. మేము సామాన్యంగా ఆ వృత్తాంతం ఎవరికీ చెప్పము. మా తల్లిదండ్రులు చాకలివారు. సేవ్గావ్ పతర్ది అనే ఊళ్ళో ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాడిని. ఒకరోజు దివ్య వర్చస్సు గల ఒక ఫకీరొకరు ఆ గ్రామానికి వచ్చారు. ఆయన సేలు మాన్వత్ నుండి వచ్చారట. ఆయన ఎవరూ భిక్ష వేయలేదు. మా దుకాణంలో కూడా యజమాని లేదు పొమ్మన్నారు. నాకు ఆయన్ని చూస్తూనే భిక్ష వేయాలనిపించి పరుగున పోయి రొట్టెలు కూర తెచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారు. నేను ఆయన్ని వెతుకుతూ పోయేసరికి ఆయన ఒక ఏకాంత స్థలంలో కూర్చొని చేనులోని జొన్న కంకులు కోసుకొని తింటున్నారు. నన్ను చూచి కోపంతో నీవిక్కడికి ఎందుకు వచ్చావు అని గర్జించారు. మీకెవరూ భిక్ష వేయలేదని గమనించి ఇంటి నుంచి భిక్ష తెచ్చాను అన్నాను. ఓహో, నేనేమి కోరితే అది ఇస్తావా ఏమని ఎత్తిపొడుపుగా అన్నారు. నా దగ్గర లేని డబ్బు తప్ప మీరేమి కోరినా ఇస్తాను అన్నాను. అయితే నీ ప్రాణం ఇవ్వు అన్నారు పంతంగా. అది నేను ఇవ్వగలిగింది కాదు, మీరే తీసుకోండి. నాకు ఈ జీవితం అంటే విరక్తి పుట్టింది అన్నాను. ఆ ఫకీరు నవ్వి నా తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. వెంటనే నా హృదయంలో చెప్పలేని మార్పు వచ్చింది. వారి సన్నిధి తప్ప మరేమీ కావాలనిపించలేదు. వారికి భిక్ష ఇచ్చాక ఇంటికి వెళ్ళి నాకు ఒక గొప్ప గురువు దొరికారని, నేను ఇక సంసారంలో జీవించలేనని చెప్పి వేగంగా ఆ ఫకీరు వద్దకు చేరుకున్నాను. ఆయన నన్ను చూస్తూనే ఉగ్రులే, దుష్టుడా, నీకిచ్చింది చాలక ఇంకా పీడించుకు తినాలని వచ్చావే అని గద్దించి ఆ పక్కనున్న శ్మశానంలోకి వెళ్ళారు. నేను మిమ్మల్ని విడిచి బ్రతకలేను అంటూ వారిని అనుసరించాను. అప్పుడు ఒక సమాధి పక్కన గుంట తవ్వి అందులో 2 కుండలు నీరు పోయమన్నారు. నేను అలానే చేశాను. ఆయన ఆ నీరు 3 దోసిళ్ళు తాగి నన్ను తాగమన్నారు. అవి తాగగానే నాకు చాలాసేపు బాహ్యస్మృతి లేకుండా పోయింది. నాకు స్పృహ వచ్చేసరికి ఆయన ఎటో వెళ్ళిపోయారు. నేను ఆయన కోసమే చాలా కాలం వెతికి చివరకు షిరిడీలోని మసీదుకు చేరాను. లోపల తెరలు దించి ఉన్నాయి. అచ్చట ఫకీరు స్నానం చేస్తున్నారు. నేను తెర పైకెత్తి చూచాను. నన్ను అనుగ్రహించడానికి వచ్చిన ఫకీరే ఆయన. నన్ను చూస్తూనే పట్టరాని కోపంతో ఇప్పటికే నా రక్త మాంసాలు పీక్కు తిన్నా ఎముకలు కూడా తినాలని వచ్చావట్రా అని ఒక ఇటుక విసిరారు. అది నా నొసట తగిలి నెత్తురు కారింది. మరుక్షణమే ప్రేమగా ఆయన, నిన్ను పూర్ణంగా అనుగ్రహించాను. భగవంతుని అనుగ్రహం నీకెప్పుడూ ఉంటుంది. నిన్ను అందరూ దైవంగా కొలుస్తారు. ఇక నా వెంట తిరగవద్దు అన్నారు. కొంతకాలానికి ఆయన శ్రీ గాడ్గి మహారాజ్గా లోకపూజ్యులు ఎన్నో ధర్మశాలలు, పాఠశాలలు స్థాపించారు. వీరు సంకీర్తన చేస్తుంటే వేలాది భక్తులు చేరేవారు. ఆయన 1927 ప్రాంతంలో తమ భక్తులతో కలిసి సంకీర్తన చేస్తూ షిరిడీ చేరారు. మధ్యలో ఆయన నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అని కేకలు వేస్తున్నారు. భక్తులతో కలిసి ఆయన కూడా షిరిడీ వీధులు చిమ్మి తర్వాత సమాధి మందిరానికి ఉత్తరాన సంకీర్తన చేశారు. చివరకు భక్తులతో ఇదే మన ఆఖరి కలయిక అని చెప్పి వెంటనే లేచి కాలినడకన నర్మదా తీరంలోని బదౌస్ చేరి అక్కడే మహాసమాధి చెందారు. అంటే సాయి మరలా షిరిడీ చేరే నాటికే సమర్థుడైన సద్గురువు అన్నమాట. తర్వాత సాయి ఆ ప్రాంతంలోని యవల, పుంతంబ వంటి గ్రామాల్లో పర్యటించారు. ఆయన పుంతంబాలో శ్రీ గంగగిరి బావా అనే సాధువుని కలిశారు. వీరు మహనీయులు. నా వద్దకు రావడం ఏమిటి? నేను కేవలం మేకలు కాచేవాణ్ణి. మీరు సింహాలను, ఏనుగులను శాసించగలరు అన్నారు గంగగిరి. సాయి నవ్వి వెళ్ళిపోయారని పుంతంబాకు చెందిన ఒక వృద్ధుడు చెప్పాడు. శ్రీ సాయి చరిత్రలోని మొదటి ఘట్టం వేప చెట్టు కింద ప్రారంభమై అక్కడే ముగిసింది. తర్వాత ఆయన పర్యటనల గురించి నేపథ్యంగా మాత్రమే తెలిసింది. ఈ దివ్య నాటకంలో ఇది నాంది ప్రస్తావన. అసలు నాటకం మరలా వేరొక చోట ప్రారంభమవుతుంది. ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్ ప్రాచీన ప్రతిష్టానపురం ప్రాంతమంతా జ్ఞానేశ్వర మహారాజ్, జనార్దన స్వామి, ఏకనాథుడు, సమర్థ రామదాస స్వామి వంటి మహనీయుల సంచారం వలన ఎంతో పవిత్రమైనది. గోదావరి ఉపనది అయిన ఏలగంగ అచ్చటి ధూప్ఖేడా అనే గ్రామానికి ప్రదక్షిణం చేసి ముందుకు సాగుతుంది. దానికి అవతల ఒడ్డున ఒక మైదానం, మహావృక్షాలతో నిండిన ఒక తోపు ఉండేవి. ఆ గ్రామానికి చెందిన శ్రీమంతుడైన చాంద్ పాటిల్ ఔరంగాబాద్ వెళ్తుండగా ఒకసారి అతడి గుర్రం తప్పించుకొని పోయి 2 నెలలు ఎంత వెతికినా కనిపించలేదు. చివరికి అతడు దాని జీను మాత్రం భుజాన వేసుకుని ఇంటికి వస్తూ సిందోస్, పిందోస్ అనే జంట గ్రామాల వద్ద ఏలగంగ ఒడ్డుకు చేరాడు. అప్పుడు ఒక మామిడి చెట్టు క్రింద వెర్రివాని వలె ఉన్న ఒక ఫకీరు కనిపించారు. అతని చంకలో సట్కా, దండము, వంటికి బారు జుబ్బ అంటే కపిని, తలపై టోపీ ఉన్నాయి. అతడు చీలిం సిద్ధం చేస్తూ చాంద్ పాటిల్ని చూసి తన చెంతకు పిలిచి నవ్వుతూ ఈ జీను నువ్వు మోస్తున్నావేమన్నాడు. పాటిల్ తన గుర్రం సంగతి చెప్పగానే ఫకీరు అది ఎటు అడ్డన ఉన్నది చూడమన్నాడు. అతడు పోయి చూస్తే అతని గుర్రం అక్కడే మేస్తున్నది. అంతటితో ఆ ఫకీరు సామాన్యుడు కాదనుకొని గుర్రాన్ని తీసుకుని ఆయన వద్దకు వచ్చాడు. అందులో ఫకీరు పొగాకు నలిమి చిల్లింగొట్టు సిద్ధం చేశాడు. అప్పుడు తన వద్దనున్న చిమ్టతో నేలపై గుచ్చాడు. అక్కడి నుండి బొడబొడమని నీరు ఉరింది. ఆ ఫకీరు తన గుడ్డ తడిపి
పిండి ఆ మట్టి గొట్టం చివర చుట్టాడు. తిరిగి సటకా అతని నేలపై కొట్టగానే ఒక నిప్పు కణిక బయటకు వచ్చింది. దానితో చిలిం వెలిగించి పాటిల్కు కూడా అందించాడు. పాటిల్ ఆయన శక్తి సామర్థ్యాలకు నివ్వెరపోయి ఆయనను తన ఇంటికి ఆహ్వానించారు. రేపు వస్తానని నువ్వు వెళ్ళు అని చెప్పి మరోరోజు ఆ ఫకీర్ అతని ఇంటికి వెళ్ళి అక్కడ భిక్ష చేశాడు. ఆయన కొంతకాలం ఏలగంగ పక్కనున్న తోపులలో మకాం చేశాడు. ఇంతకు గుర్తుగా ఇప్పుడు అక్కడ ఒక సాయి మందిరం ఉన్నది. ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ అప్పుడప్పుడు పాటిల్ని పలకరిస్తుండేవాడు. తరచుగా అతనికి స్వప్నాల్లో దర్శనమిచ్చి ముఖ్యమైన ఆదేశాలు ఇస్తుండేవారని ఆ వంశస్థులు చెబుతారు. కొంతకాలానికి ఆయన పాటిల్ ప్రార్థన మన్నించి అతని మేనల్లుని వివాహానికి పెళ్లివారితో కలిసి ఎద్దుల బండిలో షిరిడీ చేరారు. బండ్లన్నీ షిరిడీ పొలిమేరల్లోని ఖండోబా ఆలయం వద్ద మర్రి చెట్టు క్రింద పొలాలలో ఆగాయి. అందరితో పాటు ఫకీర్ కూడా బండి దిగుతుంటే చూచి ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి ఆదరంగా యా సాయి అంటే రండి స్వామి అని ఆహ్వానించాడు. అలనాడు ఎవరికీ చెప్పకుండా షిరిడీ నుండి వెళ్ళిపోయిన ఆ యుంత యువకుడే ఈ ఫకీర్ అని గుర్తించి అతను ఆనందించాడు. నాటి నుంచి ఆ ఫకీరుకు ఆ పేరే స్థిరపడింది. సాయి కూడా షిరిడీలో స్థిరపడ్డారు. ఆయన కళ్యాణానికి షిరిడీ వచ్చినది లోక కళ్యాణానికే. సాయిబాబాకు మొదట పరిచయమైన మహల్సాపతి ఆయన మహాత్ముడని గుర్తించి ఆయన మిత్రుడైన అప్పా జోగిలే కాశీనాథులకు చెప్పాడు. నిత్యం ఆ ముగ్గురు ఆయన్ని దర్శించుకునేవారు. పేదవాడైన మహల్సాపతి బాబాకు పరిచర్యలు చేస్తే అతని మిత్రులు బాబాకు నిత్యావసర వస్తువులు సమకూర్చేవారు. ఒకనాడు అప్పాకోతే పాటిల్ అనేవాడు తన భార్యతో కూడా ఆయన వద్దకు వచ్చారు. వారిని చూస్తేనే సాయి లేచి నిలబడి వారిని ఆదరించారు. అతని భార్య బయాజీబాయి తన సోదరి అని చెప్పారు. ఆమెకు కూడా మొదట దర్శనంలోనే బాబాపై శ్రద్ధలు కలిగి ఆయనకు భిక్ష పెట్టకుండా భోంచేయకూడదని నిశ్చయించుకుంది. ఆ రోజుల్లో సాయిని చూచిన తాత్య బాబా కోతే ఇలా చెప్పాడు. శ్రీ సాయి షిరిడీగడ్డ మీద అడుగుపెట్టేసరికి నాకు 6 లేక 7 సంవత్సరాలు ఉంటాయి. ఆయనకు ఒక నిర్ణీతమైన నివాసమే ఉండేది కాదు. తర్వాత ఆయన వేప చెట్టు క్రింద కొంతకాలం నివసించారు. అప్పటికి ఆయన వయసు సుమారు 18 లేక 19 సంవత్సరాలు ఉండేది. ఆయనకు సన్నని మీసం ఉండేది. ఆయన మొదట షిరిడీ వచ్చినప్పుడు ఆకుపచ్చ తలకట్టు ధరించేవారు. ఆ రోజుల్లో ఆయన్ను చూచిన రామగిరి బువ్వ ఆయన్ని ఇలా వర్ణించాడు. ఆయనకు జుట్టు నడుం వరకు పెరిగి ఉండేది. ఆయన చేతిలో సటక, చిలిం గొట్టం, అగ్గిపెట్టె ఉండేవి. నిత్యం గ్రామంలో భిక్ష చేసేవారు. ఆ రోజుల్లో ఆయన రోగులకు ఉచితంగా వైద్యము, అవసరమైతే స్వయంగా రోగికి పరిచర్యలు కూడా చేసేవారు. ఉదాహరణకు ఒక రోగికి సాయం అందించి అతని కణతల మీద, వీపు మీద సూదులతో కాల్చారు. అంతటితో అతనికి ఆ వ్యాధి తగ్గిపోయింది. అలాగే గణపత్ హరికానాడే కుష్టు, జ్వరము వచ్చాయి. అతని చికిత్సకని బాబాను వారింటికి తీసుకొచ్చాడు అమీన్బాయ్. బాబా అతన్ని పరిశీలించి అతనితో ఒక పామును పట్టుకురమ్మని, కుష్ఠరోగిని పాము కరవదని చెప్పి అతడు పట్టుకున్న పాము విషంతోనే మందు చేసి అతనికి ఇచ్చారు. అతనికి దాంపత్యం నిషేధించారు. అతనికి వ్యాధి తగ్గనారంభించేసరికి అతడు ఆ నియమం ఉల్లంఘించడంతో రోగం తిరగబెట్టింది. బాబా అతనికి ఇంక మందు ఇవ్వలేదు. కొద్ది రోజుల్లోనే అతడు మరణించాడు. అప్పటి నుండి ఆయన రోగులకు మందు ఇవ్వడం మానేసి ఊదీ మాత్రమే ఇవ్వసాగారు. సాయి చరిత్రలోని ఈ మొదటి దశ గురించి ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉన్న తాత్య కోటే పాటిల్ అంటే బయాజాబాయి కుమారుడు ఇంకా ఇలా చెప్పాడు. శ్రీ సాయి షిరిడీగడ్డ మీద అడుగుపెట్టేటప్పటికి ఆయనకు ఒక నిర్ణీతమైన నివాస స్థలమే ఉండేది కాదు. కొద్ది నెలల తర్వాత ఆయన మసీదులో సుమారు 10 మాసాలు ఉన్నారు. తర్వాత వేప చెట్టు కింద, ఆ తర్వాత మరలా మసీదుకు వచ్చి సమాధి చెందే వరకు అక్కడే ఉండిపోయారు. నేను మారుతి ఆలయంలోని స్కూల్లో చదువుకుంటుండగా బాబా భిక్షకు మా ఇంటికి వచ్చేవారు. నేను మరికొందరు పిల్లలు మసీదు ముంగిట నిలిచి బాబాను వెక్కిరించి కవ్వించేవారము. ఆయనకి సన్నని మీసం ఉండేది. ఆయన ఎప్పుడూ మసీదులో ఒక స్తంభం పక్కనే మౌనంగా కూర్చొని ఉండేవారు. రఘుపాటిల్ రోజు మసీదు గేటు వద్ద నుంచి ఆయనపై రాళ్ళు రువ్వేవాడు. ఒక్కొక్కప్పుడు బాబా మమ్మల్ని తిట్టేవారు. మేం పెద్దగా నవ్వి ఆయన సట్కా తీసుకోగానే పరిగెత్తేవాళ్ళం. మసీదులో 2-3 సంవత్సరాలు నివసించాక ఆయన లిండి మరియు సిరా ఉపనదుల మధ్యనున్న చెట్ల తోపులలో సుమారు 2 సంవత్సరాల 6 మాసాలు ఉన్నారు. అక్కడ భక్తుల్లో ఎవరో ఒకరు నిత్యం ఆయనకి భిక్ష ఇచ్చేవారు. నేను, రఘుపాటిల్ మరి 2-3తో కలిసి ఆయనను దర్శించేవాళ్ళం. వామనరావు డెంగెలే కూడా వారి దర్శనానికి వస్తుండేవాడు. రెండవసారి సాయి షిరిడీ వచ్చే నాటికి ఒక వింత సాధువు కూడా అక్కడికి చేరాడు. శంకరనారాయణ వైద్యాను వాడు నానావల్లి అనే మహాత్ముని సమాధిని సేవిస్తుండేవాడు. ఒకనాడు ఆ మహనీయుడు స్వప్న దర్శనమిచ్చి షిరిడీ వెళ్ళమని ఆదేశించి అతడికి చేరాడు. సాయి రాగానే వారిని చూస్తేనే గొప్ప మహాత్ముడని గుర్తించి ఎంతో చనువుగా మామా వచ్చావా అన్నాడు. నోరెత్తవద్దు అని బాబా మందలించడం వల్ల అతడు ఆయన గురించి పెదవి విప్పి ఎవరితోనూ చెప్పలేదు. సాయి తరచుగా రాత్రి సమయాల్లో ఫకీర్ల చావడికి వెళ్ళి మధురంగా పాడుతూ కాళ్ళకు గజ్జెలు కట్టుకొని తన్మయత్వంతో నాట్యం చేసేవారు. ఆయన ఒకప్పుడు అరబ్బీ, పార్సీ భాషల్లో పాటలు పాడుతూ
మరొకప్పుడు కబీర్, తుకారాం రాసిన పాటలు పాడేవారు. ఈ విషయాన్ని తాత్యా పాటిల్ ఇలా చెప్పాడు. ఒక్కొక్కప్పుడు బాబా పారవస్యంలో ఉండేవారు. అప్పుడు చేతిలో తంబూరా ధరించి ఒళ్ళు మరిచి నృత్యం చేసేవారు. ఎంతో క్రమబద్ధమైన కదలికలు, కరనేత్ర హస్తముల భంగిమలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి. పిల్లని గ్రోవ వాయిస్తున్న భంగిమలో నిల్చున్నప్పుడు సాక్షాత్తు బృందావన కృష్ణుడిని చూస్తున్నట్లే ఉండేది. ప్రేక్షకులకు కూడా పారవస్యం కలిగి అదో అలౌకికమైన దృశ్యం చూస్తున్నట్లు అనిపించేది. ఇలా 1890 వరకు చేశారు. తర్వాత కూడా ఆయనకి కళల పట్ల ఆసక్తి ఉండేది. కానీ వాటిని భక్తి ప్రపత్తుల కోసం మాత్రమే వినియోగించుకుంటే మనిషికి అధోగతి తప్పదనేవారు. బాబా పత్రి గ్రామంలో జన్మించి బాల్యంలో ఒక ఫకీర్‌కి అప్పగించబడ్డారని, కొంతకాలానికి సేలు గ్రామంలోని వెంకూసా అనే గురువుకి అప్పగించబడ్డారని, వారి సేవలో సర్వశక్తులు పొంది షిరిడీ చేరారన్న కథకు ఆధారం ఎక్కడా కనిపించదు. బాబా ఒకప్పుడు సేలు నుండి వచ్చామని, తమ గురువు పేరు వెంకూసా అని కొన్నిసార్లు చెప్పినా, దాన్ని బట్టే ఆయన ఈ కథ అల్లానని, అంతకు మించి వేరు ఆధారాలు లేవని మొదట ఈ కథను చెప్పిన దాసగును తన అనుభవాలతో చెప్పాడు. కానీ బాబా ఒకప్పుడు తమ గురువు రోషన్ షా అని, ఆయన్ని షిరిడీలో సేవించానని, వారి సమాధి అచ్చటి వేప చెట్టు క్రింద ఉన్నదని, తాము అనాదిగా షిరిడీలోనే ఉంటున్నామని చెప్పి, దానితో గాని ఆయన శ్రీ అక్కలకోట స్వామి యొక్క మరొక రూపమన్న దానికి గాని సరిపోదు. తాము అహ్మద్‌నగర్, రహాటాల నుండి వచ్చామని, నేనిక్కడకు ఔరంగాబాద్ నుండి వచ్చాను. మా మామ నన్నిక్కడకు తీసుకువచ్చాడు. నా తల్లిదండ్రులను విడిచి గంగా తీరానికి వచ్చే నాటికి నాకు 8 సంవత్సరాలు. అచ్చటి నుండి షిరిడీ వచ్చాను అని వేరు సందర్భాల్లో చెప్పిన వాటితో ఈ కథ పొసగదు. ఆయన 12 సంవత్సరాలు షిరిడీలో వేప చెట్టు క్రింద భూగర్భంలో తపస్సు చేశారన్న నిశ్చయమైన వృత్తాంతంతో ఈ కథ అసలే పొసగదు. 16 సంవత్సరాల యువకుడుగా ప్రకటనమైన ఆయన అందులో ప్రవేశించే నాటికి 4 సంవత్సరాలు మించి వయసు ఉండకూడదని అవకాశమే లేదు. సేలూరులో గోపాలరావు దేశ్ముఖ్ ఉరఫ్ వెంకూస వృత్తాంతమే నిజమైతే, షిరిడీలో ప్రకటమయ్యే నాటికి బాబాకు సుమారు 60 లేక 70 సంవత్సరాల వయసుండాలి. తాము శుద్ధుడైన బ్రాహ్మణులను అన్నప్పుడు ఆయన బ్రహ్మజ్ఞాని అని మాత్రమే వారి భావం. అంతకంటే తరచుగా ఆయన తాము పేద ఫకీరుమని చెప్పేవారు. దానికి అర్థమదే. జయదేవ జయదేవ దత్తావధూత మోమిని వంశీజముని అనే ఆరతి పాటలు కీర్తించినట్లు ఆయన హిందువులకు హిందువు, ముస్లింలకు ముస్లిం. అంటే హిందూ, ముస్లిం అనే భేదాలకు అతీతుడు. సాయి తన గురుసేవ గురించి ఒకప్పుడు ఇలా చెప్పారు. నా గురువుని ఇక్కడే చావడిలో చూచాను. ప్రశాంతము, గంభీరము అయిన ఆయన ముఖంలో నిత్య సంతుష్టి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా చూపు ఆయన ముఖం మీద నిలిచిపోయేది. క్షణమాత్రం ఎడబాటును కూడా సహించలేకపోయేవాణ్ణి. వారి సన్నిధిలో నాకు ఆకులు తప్పులు కూడా తెలిసేవి కాదు. ఆయన్ని 12 సంవత్సరాల పైగా నిండు హృదయంతో సేవించాను. ధ్యానస్థులైన ఆయన తమకు దేహమున్న సంగతే మరచి కూర్చున్న చోటు నుండి ఏ అవసరం కోసమూ లేచేవారు కాదు. నేను ఆయన చేత ఆహారం తినిపించి, బట్టలు మార్చి, ఆ ప్రదేశం శుభ్రం చేసేవాడిని. ఆయన నుండి ఏదైనా మంత్రం ఉపదేశంగా పొంది జపించాలని తలచాను. కానీ ఆయన నా చెవిలో ఏ మంత్రం ఉపదేశించలేదు. ఆయన నన్ను 2 పైసలు దక్షిణ కోరారు. తాము కోరినది ప్రభుత్వం వారు నిద్రించిన లోహపు కాసులు కావని, 1 పైసా నిష్ఠ, 2వ పైసా సబూరి, అంతే సంతోషంతో కూడిన ఉరిమి అని ఆయన వివరించారు. వెంటనే అవి సమర్పించాను. నా సేవకు సంతోషించి, నీవెక్కడున్నా సరే, ఇక్కడ గాని, 7 సముద్రాల అవతల గాని నీ వెంట ఉండి కాపాడుతాను అని ఆశీర్వదించారు. ఈనాటి నా ప్రతిభకి అంతటికీ కర్తలు వారే. ఇదంతా వారి ఆశీస్సుల ఫలితమే. బాబా స్వయంగా సాయి శరణానందతో తన గురువు పేరు రోషన్ షా అని చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి రోషన్ షా పరమపదించాక వారిని బాబాయే వేప చెట్టు క్రింద సమాధి చేసినట్లు తోస్తుందని సాయి శరణానంద రాశారు. సాయి ఆ గురువు పేరు హరివినాయక్ సాటేతో కూడా చెప్పారట. కానీ అది తనకు గుర్తులేదని, ఆ పేరు షానో లేక సానో అంతమవుతుందని అతడు రాశాడు. మరొకప్పుడు బాబా తన గురుసేవ వృత్తాంతం మరోలా చెప్పారు. ఒకప్పుడు 4 కలిసి పవిత్ర గ్రంథాలు చదివి చర్చించుకున్నాము. మొదటివాడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి గాని ఇతరులపై ఆధారపడకూడదు అన్నాడు. రెండవవాడు సర్వసాక్షి అయిన ఆత్మయే సత్యం, దాన్ని గుర్తిస్తూ మనసును నిగ్రహించిన వాడే ధన్యుడు అన్నాడు. మూడవవాడు ఈ ప్రపంచం అనిత్యం, నిరాకారమైనదే సత్యం, దీన్ని వివేకంతో గుర్తిస్తూ ఉండడమే ముక్తికి మార్గం అన్నాడు. నేను కేవలం గ్రంథ పాండిత్యం వ్యర్థమని, స్వధర్మం ఆచరిస్తూ గురువే సర్వవ్యాపి అయిన దైవమన్న విశ్వాసంతో తను, మన, ధన, ప్రాణాలను గురువుకు అర్పించాలి అన్నాను. ఇలా చర్చించుకుంటూ మేము ఒక అడవిలోకి ప్రవేశించాము. దారిలో ఒక కూలీవాడు కనిపించి మేము ఎక్కడికి పోతున్నామని అడిగితే మేము చెప్పలేదు. మేము దారి తప్పిపోతే ప్రమాదం ఉన్నదని, మార్గదర్శనం తీసుకుని పోవుటకు మంచిదని చెప్పి, మీ లక్ష్యమేమో నాకు చెప్పనవసరం లేదు, కానీ కొంతసేపు విశ్రాంతిగా కూర్చొని రొట్టె నీరు తీసుకొని వెళ్ళవచ్చు కదా అన్నాడు అతడు. మేము ఆయన సలహా నిరాకరించి వెళ్ళి దారి తప్పాము. చివరకు కేవలం పూర్వపుణ్యం వల్ల మాత్రమే మేము బయలుదేరిన చోటికి వచ్చాము.
మాకు మళ్ళీ ఆ కూలివాడు ఎదురై, మీ తెలివిపై ఆధారపడడం వలన దారి తప్పారు. అన్నింటిలోనూ మార్గదర్శి ఎప్పుడూ అవసరమే. భగవంతుడి కృపలేక ఎవరూ దారిలో మా వంటి వారిని కలవలేరు. అన్నం తిని పొమ్మన్న ఆహ్వానాన్ని శుభశకునంగా అంగీకరించాలి గాని నిరాకరించకూడదు. ఆకలి కడుపుతో ఏ అన్వేషణ సాగించలేరు. ఓరిమి శాంతి కలిగి ఉండాలి అన్నాడు. అతడు నిరక్షరాక్షుడైన హీనజాతివాడుగా కనిపించిన నిష్కారణమైన అతడి ప్రేమకు నా హృదయం స్పందించింది. నాకు ఆకలి దప్పులు తీవ్రంగా బాధిస్తున్నాయి. అసమానమైన ప్రేమతో అతడిచ్చిన అన్ని పానీయాలు తీసుకోవడమే జ్ఞానానికి సరియైన నాంది అని నాకు తోచి వాటిని సవినయంగా స్వీకరించాను. అప్పుడు గురువు మా ఎదుట నిలిచి, ఏమిటి మీ చర్చ అన్నారు. నేను వివరించాను. నిన్ను గమ్యం చేరుస్తాను. నన్ను అనుసరిస్తావా? అయితే నన్ను పూర్తిగా విశ్వసించిన వాడు మాత్రమే కృతార్థుడవుతాడు అన్నారు. నేను తలవంచి నమస్కరించి ఆయన గురువుగా ఆశ్రయించాను. నా సాటివారు మాత్రము వారి ఆతిథ్యాన్ని, గురుత్వాన్ని ధిక్కరించి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళందరూ దైవాన్ని అన్వేషించడం మాని ఆకలి దప్పులతో తిరుగుతూనే ఉన్నారు. తర్వాత నా గురువు నన్ను ఒక చెట్టు కొమ్మ నుండి బావిలోకి తలక్రిందులుగా వేలాడదీశారు. నా తల నీటికి 3 అడుగుల ఎత్తున ఉన్నది. నేను ఆ నీరు అందుకోలేకపోయాను. నన్ను అలా వదిలి ఆయన ఎటో వెళ్ళిపోయారు. 5 గంటల తర్వాత తిరిగి వచ్చి, ఎలా ఉన్నావు అని అడిగారు. నేను పరమానందంలో తేలిపోతున్నాను అన్నాను. ఆయన సంతోషంతో నన్ను కౌగిలించుకొని నా దేహం నిమిరి నన్ను శిష్యునిగా అంగీకరించారు. నాకెల్లప్పుడూ ఆయన్నే చూస్తూ ఉండాలనిపించేది. నా తల్లిదండ్రులను, కోరికలను మరిచి ఇంటికి వెళ్ళాలన్న తలంపే రాలేదు. నా జీవశక్తిని అంతటినీ నా దృష్టిని ఆయన ముఖం మీద లగ్నం చేశాను. ఆయనయే నా ధ్యానమూర్తి అని చెప్పారు. పై వృత్తాంతాలు మనకు నిస్సందేహంగా తెలిపేదేది? సాయి జన్మతః పూర్ణులైన, లోకానికి ఆదర్శంగా ఒక సద్గురువుని సేవించారు. ఆయన నిద్రించేటప్పుడు ఒక ఇటుకను తన తల క్రింద, కూర్చున్నప్పుడు చేతి క్రింద ఉంచుకునేవారు. ఇది నా గురుప్రసాదము, నా జీవిత సహచరి. దీని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది అని ఆయన చెప్పారు. అయితే ఆ గురువు ఆయనకి షిరిడీలోనో లేక అడవిలోనో కనిపించి ఉండవచ్చు. తరువాత సాయి శరణానంద రాసినది జరిగి ఉండవచ్చు. సాయి వల్లే ఆ గురువు కూడా కులమత భేదాలకు అతీతుడని తెలపడానికి ఆయన పేరు వెంకూసా అని కొందరితోనూ, రోషన్సా అని కొందరితోనూ వారి వారి భావాలను పట్టి చెప్పి ఉండవచ్చు. కానీ కొందరు చరిత్రకారులు సాయిని ఆ గురువు తలక్రిందులుగా వేలాడదీసిన వృత్తాంతం కేవలం సంకేతమేమోనని, వాస్తవమై ఉండజాలదని రాశారు. కారణం, తలక్రిందులుగా వేలాడదీస్తే ఎవరికైనా ఆనందం కలగదన్నారు. కానీ సాయికి సమకాలీకుడైన మహనీయుడు తాజుద్దీన్ బాబా వంటి అనుభవము ఒక భక్తునికి ప్రసాదించారు. వెనుక బాబా ఫరీద్ ఖంజ్ షక్కర్, ఇటీవల శ్రీ అవధూత వెంకయ్య స్వామి వంటి మహనీయులందరూ ఇటువంటి సాధన చేశారని చరిత్రలు తెలుపుతున్నాయి. శ్రీ సాయిబాబా షిరిడీలో ప్రకటమయ్యాక కొంతకాలం దేశ సంచారం చేసిన మరలా షిరిడీనే తన ముఖ్య స్థానంగా ఎంచుకున్నారు. ఆ విషయమే ఆయన అప్పుడప్పుడు భక్తులతో చెప్పిన విశేషాలు వేరువేరుగా ఉన్నా వాటి వలన పత్రి, సేలు, వెంకూసా కథ మాత్రం నిరాధారమని తెలుస్తుంది. షిరిడీ మరి 3 ఇతర గ్రామాలు తమ యజమాని అంటే మాలిక్ అంటే భగవంతుడు లేక గురువు ప్రసాదించారని ఆయన చెబుతుండేవారు. అనాదిగా ఆ గ్రామం తమ ఆప్తుల నివాసమని, తమ అత్తగారి ఇల్లని, అక్కడ పూర్వం తమ వారంతా నివసించేవారని ఆయన వేర్వేరు సందర్భాల్లో చెప్పారు. ఒకప్పుడు తామొక్కరే అక్కడికి వచ్చారనేవారు. తమ భక్తులకు ధరింపచేయడానికి మరికొందరితో కలిసి వచ్చామని కొన్ని సందర్భాల్లోనూ, తమ గురువుని సేవించడానికి వచ్చామని మరొకసారి చెబుతుండేవారు. ఆయన తరచుగా చెప్పిన వృత్తాంతం ఇలా ఉన్నది. 2 శతాబ్దాల తర్వాత తాము మరలా అచ్చటికి వచ్చామని, అంతకు పూర్వం కూడా ఎన్నోసార్లు అక్కడ నివసించామని ఆయన అంటుండేవారు. వారి స్వస్థానం వేరెక్కడో ఉన్నదని, అక్కడి వారి వంశస్థులకు ఆస్తిపాస్తులున్నాయని చెబుతుండేవారు. అక్కడ వివిధ కళ్ళు వృత్తులతోనే గాక సిరి సంపదలతో పాటు భక్తి దయల్లో కూడా సాటిలేని వారెందరో ఉండేవారని చెప్పేవారు. స్థానిక ప్రజలపై వారికి గల మక్కువ గురించి చెప్పేటప్పుడు నీమ్గావ్, రూయి, రాహట, పింపల్గావ్, కోపార్గావ్, పుంతంబ, జాల్నా వంటి గ్రామాల గురించి ఆయన తరచుగా ప్రస్తావించేవారు. దీన్ని బట్టి మనకు తెలియని మహనీయులు ఎందరో అక్కడ నివసించారని, అందువలన ఆ ప్రాంతం ఎంతో పవిత్రమైనదని తెలుస్తుంది. ఒకప్పుడు ఆయన తమ పూర్వీకులు షిరిడీలో నివసించారని, అందుకే తాము కూడా మరలా అక్కడ నివసిస్తున్నామని చెప్పేవారు. అక్కడ సిరి సంపదలతో ఉజ్వలంగా విరిసిల్లిన ఒక నగరం ఉండేది. దాని చుట్టూ మనోహరమైన తోపులు, పండ్ల చెట్లు ఉండేవని, అచ్చటి విశాలమైన వీధులకు ఇరువైపులా సాటిలేని సంపన్నులు, మహాభక్తులు అయిన మార్వాడీ వ్యాపారులు నివసిస్తుండేవారని కూడా ఆయన చెప్పేవారు. అలా షిరిడీ వారి పెద్దల నివాసమైనందువలన సాయి కూడా మరలా షిరిడీలోనే నివసించారన్నమాట. ఇన్ని సందర్భాల్లోనూ ఆయన పత్రి గ్రామంలో పుట్టి, సేలులో పెరిగి అక్కడి నుండి షిరిడీ చేరారని కించిత్తైనా ఆచూకీ లేదు. తాము సేలు నుండి వచ్చామని చెప్పిన మాట, రెండవసారి షిరిడీ వచ్చే ముందు ధూప్ఖేడా, పుంతంబా వెళ్ళినట్లే సేలు కూడా వెళ్ళి వచ్చారని మాత్రమే ఆయన భావమై ఉండాలి.
అలనాడు సాయిని సన్నిహితంగా సేవించిన వారితో ఆయన చెప్పిన వివరాలన్నీ హరివినాయక్ సాటే సేకరించి గ్రంథస్థం చేశాడు. ఒకనాడు సాయి నివాసం వలన గొప్ప పుణ్యక్షేత్రంగాను, సిరి సంపదల గల నగరంగాను ఉన్న షిరిడీ కాలగతిలో కుగ్రామం అయిపోయిందని, అది ఈనాడు మరలా వారక్కడ అవతరించడం వలన అంతటి పుణ్యక్షేత్రమైందని, మున్ముందు మహానగరంగా రూపొందగలదని మనం తలచవచ్చు. వెనుక శీలది అని పేరుగల ఈ గ్రామం మరో పండరీపురం అవుతోందని, సాయినాథుడే అచటి రమావరుడని, దాసకును షిరిడీ మాజే పండరీపుర సాయిబాబా రామవరా అని కీర్తించాడు. ఓం శ్రీ షిరిడీ సాయినాథాయ నమః. ఇంతటితో శ్రీ సాయి లీలామృతంలోని మొదటి అధ్యాయం పూర్తయిందండి. రెండవ అధ్యాయంని మరలా గురువారం విందాం. ఓం శ్రీ షిరిడీ సాయినాథాయ నమః.